విద్యతో పాటు విలువలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే వారిలో తల్లిదండ్రుల విశిష్టత, ప్రాముఖ్యతను వివరించాలన్నారు. అప్పుడే పెద్దల పట్ల ప్రేమ, అభిమానాలు పెరుగుతాయన్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో స్మార్ట్ లివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ హేమలత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాఠశాల ఆధ్వర్యంలో స్మార్ట్ లివింగ్ ఫ్యామిలీ పేస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలకు విద్యతో పాటు సంస్కారం అవసరమని భావించిన పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పిల్లలు తల్లిదండ్రుల పాదుక పూజ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వారిపై ఉన్న ప్రేమ, అభిమానాన్ని చాటుకున్నారు. మారుతున్న సాంకేతిక విజ్ఞాన దిశగా అడుగులు వేస్తున్న మన ఇంటి సంప్రదాయాన్ని మరవకుండా అధ్యాపకులు, పాఠశాల యాజమాన్యం తీసుకున్న చర్యలను అతిథులు అభినందించారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మరింత ఎదిగి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించారు. విద్యార్థులు పాడిన పాటలు, నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏజీఎం జితేందర్, కోఆర్డినేటర్ నరేందర్, ప్రిన్సిపల్ రామకృష్ణ, డీన్ క్రాంతి పలువురు పాల్గొన్నారు. నా పేరు రామకృష్ణ అండి. నేను వినాయక్ నగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు మారిపోతున్నటువంటి సమాజానికి ఒక మంచి మెసేజ్ని అందించాలనేటువంటి ఆలోచనతో శ్రీ చైతన్య యాజమాన్యం వాళ్ళు ఒక స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి అంశాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్యామిలీ ఫస్ట్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ అంటే ఒక కుటుంబానికి తల్లి, తండ్రి ఎలా బాధ్యతాయుతంగా ఉంటారు, ఆ విద్యార్థులను లేదా వారి యొక్క పిల్లల పట్ల వారు ఏ విధమైనటువంటి త్యాగ నిరతితో వాళ్ళ యొక్క త్యాగాలతో వాళ్ళ పిల్లల యొక్క అభ్యున్నతికి ఏ విధంగా పాటుపడతారు అనేటువంటి విషయాలను, అలాగే మారిపోతున్న సమాజంలో పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల, అలాగే గ్రాండ్ పేరెంట్స్ అయినటువంటి తాతలు, అమ్మమ్మల పట్ల వారి యొక్క భావాలను, వారి యొక్క గౌరవప్రదమైనటువంటి భారతదేశ సంప్రదాయ విలువలను తెలియచేసి వారికి ముందు తరాలకు ఒక మంచి చక్కటి భవిష్యత్ తరాలను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో శ్రీ చైతన్య టెక్నో యాజమాన్యం వారు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం జరుగుతుందండి. ఇవి స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలుగా ప్రతి నెల ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశం పట్ల ప్రజల్లో, సొసైటీలో మంచి